భయభక్తులు కలిగిన వాళ్ళు ఎక్కడుంటారు? మందిరాల్లో ఉంటారు. నువ్వు నిర్లక్ష్యంతో వచ్చావా? భయభక్తులతో వచ్చావా? హేళన చేస్తూ కానీ ఇక్కడ ఉన్నావా? ఈ మూడింట్లో నువ్వే కోవనేది ఆలోచన చేసుకోవాలి. దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు? దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. ప్రతి ఒక్కరి లోపాలు కూడా చెప్తాడు. ఆయన మాట్లాడే దేవుడు. మనకి దేవునికి మధ్య సంబంధము ఉంది. చాలామందికి దేవునికి మధ్య సంబంధము లేదు. పిల్లలకి, పెద్దలకి, ప్రతి ఒక్కరికి ఉండవలసింది ఏంటంటే భయభక్తులు చాలా అవసరం. వినేసి విడిచిపెడితే ప్రయోజనం లేదు. చాలామందికి మనుషుల మీద నమ్మకం ఉంటుంది. చాలామందికి ఎవరెవరి మీదో నమ్మకాలు కలుగుతూ ఉన్నాయి. కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు విశ్వాసము, నమ్మకము, భయభక్తులు, ప్రేమ అన్నీ ఆయన మీదే. చాలామంది మనుషులు ఎవరైనా ఏమన్నా చెప్తే ఇంకా మనుషుల మాట విని దేవుని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దేవుడు ఏం చెప్పినా చాలా స్పష్టంగా చెప్తాడండి. దేవుని మాట అడ్డదిడ్డాలుగా ఉండదు. మెలికలు తిప్పి నీది నాకు, నాది నీకు, నీకు వేరే వాళ్ళకి లింకులు పెట్టి చెప్పడు దేవుడు. దేవుడు ఏది చేసినా డైరెక్ట్ అటాక్. ఏంటి అటాక్ ఎలా జరుగుతుంది? డైరెక్ట్గా జరుగుతుంది, ఇండైరెక్ట్గా జరగదు. ఇండైరెక్ట్గా వచ్చేవాడు దొంగోడు. దేవుడు మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా ఉంటుంది. చాలామందికి కార్యాలు జరగకపోవడానికి, చాలామందిలో దేవుని యొక్క కార్యాలు చూడకపోవడానికి ఏంటంటే దేవుని మీద నమ్మకం ఉన్నట్లు కనిపిస్తున్నారే కానీ ఎవరి మీదో వేటు మీదో నమ్మకం పెట్టుకుని వారు అలా అన్నారు, వీరు ఇలా అన్నారు, వారు చెప్పినట్లు వీరు చెప్పినట్లు ఖచ్చితంగా జరుగుతుందిలే మా జీవితంలో అనుకుంటున్నారు. వారు వీరు కాదు. దేవుడు ఏం చెప్తున్నాడో అదే జరుగుతుంది. దేవుడు ఏం చెప్పాడు, ఎవరికి నష్టం వచ్చింది, ఎవరికి కీడు వచ్చింది, దేవుడు ఏమని మాట్లాడాడు, వాళ్ళు ఏ లోపాల్లో ఉండగా దేవుడు వాళ్ళని హెచ్చరించాడు అనేది రోజు మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఆమోసుకి దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు. దేవుడు ఆమోస్కి దర్శనాన్ని ఇచ్చి ప్రజలతో మాట్లాడు, ప్రజలకు తెలియపరచు అని దేవుడు ఆమోస్కి దర్శనం ఇచ్చడం ద్వారా ఆమోసు దైవికమైన దర్శనాన్ని అనుభవించి ప్రజలతో మాట్లాడడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, దేవుని మాట చెప్పాలి అంటే దేవునికి మనకి వడంబడిక, దేవునికి మనకి మధ్య సంబంధం ఉండాలి. ఏం చెప్పడానికి? దేవుని మాటలు చెప్పడానికి. హల్లెలూయా స్తోత్రం కాదు దేవుని మాటలు అంటే. ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడం కాదు దేవుని మాట అంటే. దేవుని స్వరం రూఢిగా వినిపించాలి. ఎవరు? దేవుని సేవకుడు. ఆమోసులోకి ఎప్పుడైతే దేవుని ఆత్మ వచ్చిందో, ఆమోసుతో ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో ప్రజలందరితో మాట్లాడడం ప్రారంభించాడు. జాగ్రత్తలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? ఇది చెడు కాలం. ఏమని చెప్తున్నాడు? ఏ కాలంలో ఉన్నాం మనం? చెడు కాలంలోకి వచ్చాం. ఆనాడు ఆమోసు చెప్పాడు, ఈరోజు నేను కూడా చెప్తున్నాను, చెడు కాలంలోకి వచ్చాం. మంచి కాలాలు, మంచి రోజులు అన్నీ వెళ్ళిపోయినాయండి. ఇక్కడ ఏ రోజుకి, ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లోకి మనము వచ్చాం. ఆ రోజుల్లోనే కాదు చెడు కాలం, ఈ రోజుల్లో కూడా చెడు కాలము ఉంది. ఆ చెడు కాలంలోకి వచ్చేసాం కనుక నీతిమంతులట ఊరుకుంటూ చూడాలట. అమ్మ ప్రార్థన చేసి ఏదో ఒకటి చెప్పండి, ప్రార్థన చేసి దేవుని ఉద్దేశం ఏంటో తెలియపరచండి అని అంటూ ఉంటారు చాలామంది. ఈ విషయంలో దేవుడు బుద్ధి చెప్పేటట్లుగా చేయండి అని అంటూ ఉంటారు. చాలామంది నా దగ్గరకు కూడా వర్తమానాలు తీసుకొచ్చారు. ఏమనంటే, పాస్టర్ గారు ప్రార్థన, బయట వాళ్ళు చెప్పుకునే మాటల గురించి చెప్తున్నాను నేను. పాస్టర్ గారు ఏది చెప్పినా జరుగుతుంది. ఈ విషయంలో ప్రార్థన రిక్వెస్ట్ కోరుతున్నాము, పాస్టర్ గారిని ప్రార్థన చేయమని చెప్పండి. స్తోత్రం. ఎవరు? దేవుడు ఎరుగని వారు, నశించిపోతున్న అన్యజనులు. ఎవరి గురించి తెలిసింది? దేవుని కోసం తెలిసింది. దేవుని సేవకులు ఏం చేస్తున్నారో, దేవుని సేవకులు మా పలికేవి ఏమైతే వాళ్ళు చెప్పేవి ఎంత వాస్తవమో వాళ్ళు గుర్తించి వాళ్ళు ఏం పంపిస్తున్నారు మన దగ్గరికి? వర్తమానాన్ని పంపిస్తూ ఉన్నారు. మరొక మాట ఏంటో తెలుసా? దేవుని సేవకులు చెప్పినటువంటి మాట మీరు అందరూ రూఢీ చేస్తారు. దేవుడంటే భయభక్తులు మీకున్నాయి గనుక పట్టుదలతో ప్రార్థన చేయండి అని వర్తమానాలు కూడా వచ్చాయి. కారణం ఏంటి? ప్రార్థన చేయండి, సహాయం కొరకు దేవుణ్ణి వేడండి అని ఎందుకు వస్తున్నాయో తెలుసా? ఈ కాలం చెడు కాలం. మంచి రోజులు వెళ్ళిపోయినాయి. తాత అదృష్టవంతుడు, తాతకు పుట్టిన కుమారులు అదృష్టవంతులు, నాన్న అదృష్టవంతుడు. మనం కొంచెం
మనం దేవుని కృప చల్లగా ఉంటే, ఆ దేవుని యొక్క ఉగ్రత ఈ భూమి మీదకి రాకుండా ఉంటే మన తరం కూడా కాస్త వెళ్ళిపోతుంది, మన పిల్లలు ఇక తిప్పలు. దేవుడు వాళ్ళందు కూడా జాలిపడి కనికరం చూపితే వాళ్ళ తరం వెళ్ళి వాళ్ళ బిడ్డల మీదకి వెళ్తుందేమో మనకు తెలియదు. ఏ కాలంలో ఉన్నామంటే భయంకరమైన కాలంలోకి మనము వచ్చాం. ఆమోష్ అంటున్నాడు, ఇది చెడు కాలం, నీతిమంతులైన వారు ఊరుకుండి చూడాలి, కానీ నీతిమంతి కాని వాళ్ళు భక్తిహీనులైన వారు, దేవుని భయం లేని వారు ఎలా ఉండాలో తెలుసా? కీడిలో నుంచి రావాలి. ఎందులో నుంచి రావాలి? కీడిని విడిచి మేలు చేయాలి అని చెప్తున్నాడు. వీళ్ళకి అర్థం కావట్లేదు ఏంటి ఇలా చెప్తున్నాడు అని. కీడుని విడిచి మేలు చేయాలి. కీడు అంటే ఏంటి అనేది మీకు చెప్తాను. కీడు అంటే వాస్తు నుండి వచ్చేది కాదు. కీడు అంటే ఏంటి? కీడు వాస్తు నుండి వచ్చేది కాదు. కీడు ఎత్తు పల్లము నుండి వచ్చేది కాదు. వింటున్నారా? కీడు అంటే ఏంటి? వాస్తు నుండో ఎత్తు పల్లం నుండే వచ్చేదేమీ కాదు. కీడు ముహూర్తం చూపించుకుంటే వచ్చేదో, ముహూర్తం చూపించుకోకపోతే రాందో కాదు. కీడు అంటే ఏంటి అని అంటే, నువ్వు ఆలోచించే ఆలోచనే కీడు. నువ్వు మంచి ఆలోచిస్తున్నావా బిడ్డ? నీకు మంచి ఏంటో చెడేంటో నీకు తెలుసు. మంచి ఆలోచిస్తే నీకు మంచి జరుగుతుంది, నువ్వు నీతిమంతుడు లిస్టుకి వెళ్తావు. చెడు ఆలోచిస్తే నీకు కీడు. అది ఆలోచన రూపంలో చూసుకుంటే. ఇకపోతే పనులు, మంచి పనులు చేస్తే నీకు మంచి జరుగుతుంది, చెడు పనులు చేస్తే చెడు జరుగుతుంది. ఆ కాలంలో కూడా ఆమోసు చెప్తూ ఉన్నాడు, మీరు కీడుని విడిచి మేలు చేయండి. ఎందుకండి కీడుని విడిచిపెట్టి మేలు చేయమంటున్నాడంటే, బ్రతుకుతావు. స్తోత్రం. ఎందుకంటే కీడుని విడిచిపెట్టాలంటే, మనిషి బ్రతకాలి అంటే ఆలోచనలు, కీడు పుట్టించే ఆలోచనలు విడిచిపెడితే మనిషి బ్రతుకుతారు. అదే చెప్పాను నేను. కీడుని ఎందుకు విడిచిపెట్టాలి? కీడంటే ఏంటంటే, కీడు మనం చేసుకునేది, మనం చేసుకునే పనులు, మనం ఆడే మాటలు, మన మాటలు కీడికి కారణమయ్యాయా? ఆ మాటలు విడిచిపెట్టి మేలుకరమైన మాటలు మాట్లాడాలి. మనం చేసే పనులు అవి మనకి కీడుని తెస్తాయా? అవి చేసే పనులు విడిచిపెట్టి మేలు కలిగే పనుల్లోకి మనము రావాలి. ఆమోసు దేవుడు దర్శనమిచ్చిన తరువాత ఇలా చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. వీళ్ళు ఎందుకు కీడుని విడిచిపెట్టాలంటే, వీళ్ళు బ్రతకాలని. ఏమవ్వాలని? బ్రతకాలని. బ్రతకాలంటే ఏం చేయకూడదు? బ్రతకాలంటే ఏం చేయకూడదు? కీడు మాట్లాడకూడదు. బ్రతకాలంటే కీడు పనులు మనం చేయకూడదు. మనం క్షేమంగా ఉండాలంటే, మనం కీడు నుండి తప్పించబడాలి అని అంటే, మనము మన ప్రవర్తన, మన మాటలు, మన ఆలోచనలన్నీ మేలుకి సపోర్టుగా మనము ఉండాలి. మేలు మనలోనే ఉంది, కీడు మనలోనే ఉంది. ఆ వాస్తులో నుంచి ఈ వాస్తులో నుంచి మేలు కీడులు రావు బిడ్డ. ఆ దారుగుండగా ఈ దారుగుండగా మేలు కీడు రాదు. నేను ఎప్పుడు నా సంఘానికి చెప్తాను, నా చుట్టూ ఉన్న వాతావరణం చూడండి అని. ఎక్కడ అది ఉండకూడదు, ఇక్కడ ఇది ఉండకూడదు, అక్కడ ఆ ద్వారం, ఇక్కడ ఈ ద్వారం అంటారు. నాకు ఏ ద్వారం లేదు, అన్ని ద్వారాలు మోస్తాను నేను. ఏ డోర్ కాడైనా ఏదైనా పెట్టేస్తాను నేను. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుని కృపను బట్టి చాలా సూపర్గా ఉన్నాను నేను. నాకు వచ్చిన లోటు అంటూ ఏమీ లేదు. నా అన్ని దిశల్లోనూ కూడా ఎవరున్నారు? నా అన్ని దిశల్లోనూ దేవుడే ఉన్నాడు. నేను దేవుడిని కాక వేరే దిశలో ఏమీ పెట్టలా. ఇటు చూస్తే పై వాళ్ళంటారు, అటు చూస్తే ఆ వాళ్ళంటారు, ఇటు చూస్తే ఈ వాళ్ళంటారు. మీరు ఇక్కడ లోపల చూడొచ్చు, ఆ లోపల రూమ్లో ఏర్పాటు చేసిన అది కూడా మీరు చూడొచ్చు. నాకు నచ్చినట్లుగా నేను చేసుకుంటాను. ఎక్కడ ఏం పెట్టాలో అది పెట్టుకుంటాను. ఇక్కడ అది పెట్టకూడదు, ఇక్కడ ఇది పెట్టకూడదు అని అనుకోను. కీడు అనేది మన పనుల్లో ఉంది, మనం చేసే ఆలోచనలో ఉంది, మన బుద్ధుల్లో ఉంది కీడు. అందుకే నాకు కీడుని విడిచిపెట్టాలి. అమ్మ వీళ్ళు ఏ కీడుని విడిచిపెట్టమంటున్నాడమ్మా ఆ ప్రవర్త అని అడిగితే, వీళ్ళు ఏ కీడుని విడిచిపెట్టమంటున్నాడంటే, ఇశ్రాయేలీల్లో కన్యక లేదు. ఎవరు లేరు? ఇశ్రాయేలీల్లో కన్యక అంటే ఏ పాపము చెయ్యింది? ఏం చేయింది? ఏ పాపం చెయ్యింది? పాపం చేయలేని కన్యక లేదు. కన్యక ఇశ్రాయేలులో లేదు. అందుకని దేవుని యొక్క ఉగ్రత ఇశ్రాయేలు మీద రగులుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళకూడదు? బేతేలుకి వెళ్ళకండి. ఎవరు చెప్తున్నారో తెలుసా? ఆమోసు చెప్తున్నాడు. నువ్వు బ్రతకాలి అంటే బేతేలుకి వెళ్ళకు. నువ్వు బ్రతకాలి అంటే గిల్గాలుకి వెళ్ళకు. గిల్గాలుకి బేతేలుకి ఎందుకు వెళ్ళకనంటే, గిల్గాల్లో తిరుగుబాటు ఉంది. బేతేల్లో తిరుగుబాటు ఉంది. శుక్రవారం దేవుని సేవకులు వాక్యం చెప్పేటప్పుడు సేవకుడికి
మరి ఎక్కువ కఠినమైన తీర్పు, విశ్వాసులకి కఠినమైన తీర్పు. అంటే వీళ్ళ మీద కొంచెం డోస్ పెరిగింది. అలా చెప్పుతూ 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 మీలో అనేకులు మరి ఎక్కువగా సేవకులుగా ఉండొద్దు. సేవకులు ఎక్కువగా ఉండాలంటున్నాడా? సేవకులు ఉండొద్దు అంటున్నాడా? మీలో అనేకులు సేవకులుగా ఉండకూడదు. ఎందుకు? సేవకుడు అనేవాడు ఎలా ఉండాలో తెలుసా? దేవుని కాడి మాత్రమే మొయ్యాలి, ఇంకా ఎవరి కాడి మొయ్యకూడదు. ఇక ఏ కాడి మొయ్యాలి? దేవుని కాడే మొయ్యాలి, దేవుని పనే చేయాలి. నేను అన్ని పనులు చేస్తానని అనుకుంటే దేవుని కాడు తీసి పక్కన పెట్టేసి, అది కూడా చెప్తుంది, నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తీసేవాడు తిరిగి నాకు పాత్రుడు కాదు. సేవ నేను చేయలేను, సేవ చాలా కష్టంగా ఉంది, సేవ చేస్తే చాలామందిని వదులుకోవాల్సి వస్తుంది, చాలామందికి నేను దేవునికి దూరం అయిపోతున్నానని నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తీస్తే మరి నువ్వు నాకు పాత్రుడు కాదు. ఎవరు చెప్పారు ఈ మాట? కూడా ఈ మాట కూడా దేవుడే చెప్పాడు. ఇక్కడ వీళ్ళని అంటున్నాడు కదా, బేతేలుకి వెళ్ళకండి, గిల్గాల్కి వెళ్ళకండి. బేతేల్ నుంచి గిల్గాల్ నుండి అనేక మంది ప్రజలు పట్టణానికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? పట్టణానికి వెళ్ళేటప్పుడు 1000 మంది పట్టణం వెళితే తిరిగి ఎంతమంది వస్తున్నారో తెలుసా? 1000 మంది పోతుంటే పట్టణం తిరిగి 100 మంది మాత్రమే వస్తున్నారు. మరి 900 మంది ఏమయ్యారు? 900 మంది ఏమయ్యారు? 100 మందిగా పట్టణంలోకి తిరిగి వెళుతుంటే 100 మందిగా వెళ్ళిన వాళ్ళు తిరిగి 10 మందిగా వస్తున్నారంట. 100 మంది బయటికి వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ 100 మంది రావాలి కదా. అంటే దేవుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్తాడు, దేవుడు ఎక్కడికి వెళ్ళకూడదో చెప్తాడు, అన్నీ దేవుడు చెప్తాడు. మీరు అలా వెళితే మీరు బ్రతకరు, మీకు నష్టం వస్తుంది అని ఆమోసు తన ప్రజలకు ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. ఎందుకు గిల్గాల్కి వెళ్ళొద్దు అన్నాడంటే, గిల్గాల్లో దేవుని ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తీరు వాళ్ళు ఎవరికీ లేదు, దేవుని మీద శ్రద్ధ లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే బలులు తీసుకొచ్చి ఇది దశమ భాగము అంటున్నారు. దశమ భాగము వేరు, బలులు వేరు. బలులనేమో దశమ భాగం అంటున్నారు, దశమ భాగం ఏమో బలులు అంటున్నారు. ఇక ఏమంటున్నారో తెలుసా? గిల్గాలుకి వెళ్ళొద్దని ఎందుకు అంటున్నారో తెలుసా? గిల్గాలులో మనం దేవునికి ఎలా ఆరాధించాలి, దేవునికి ఎలా స్తోత్రం చెప్పాలి? మనం ధూపం వేస్తేనండి, మన ధూపం దేవునికి అడ్డుగా ఉండకూడదు. ఏం ధూపం? మనం పాట పాడే ధూపం ఉందే, నేరుగా దేవుడు దాన్ని ఆస్వాదించాలి, స్వీకరించాలి. మనం పాడుతుంటే ఆయనకి ఇంపైన సువాసనగా ఉండాలి. స్తోత్రం. నువ్వు అందుకనే నేను ఎప్పుడూ చెప్తాను, నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, ఎవరు పాట ఇస్తారని కాదు. నీకు నచ్చిన వాళ్ళు పాడితే సపోర్ట్ చేస్తావు, నచ్చిన వాళ్ళు పాడితే సపోర్ట్ చెయ్యు. నువ్వెవరివి ఆలోచన చేసుకుని నువ్వెవరో ఇంక నేను చెప్పను. ఎవరు పాట పాడినా మనం స్వరం ఎత్తి పాడాలి. కారణం ఏంటంటే ధూపం వెళుతుంది. ఎక్కడికి వెళుతుంది? భూలోకం నుండి పరలోకానికి ధూపము చేరుతుంది. ఆ ధూపం ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆఘ్రాణిస్తాడు. స్తోత్రం. ధూప దీపాలు మనం ప్రతి పాటలు పాడుతున్నామంటే ఏంటి? ఏమేస్తున్నట్లు? దేవుని స్తుతిస్తున్నట్లు. ఈ గిల్గాలుకి ప్రజలను ఎందుకు వెళ్ళొద్దు అన్నాడంటే, వాళ్ళు స్తోత్రార్పణ దేవునికి ఎలా చేస్తున్నారంటే పొంగిన దాంతో పులిసిన దాంతో వేస్తున్నారంట. పొంగింది పులిసిన దాంతో దేవునికి అర్పించవచ్చా? పొంగింది పులిసింది అంటే ఏంటి? పొంగింది కానీ పులిసింది కానీ ఉండకూడదని మనం వాక్యంలో నేర్చుకున్నాం. పొంగకూడదు, పొంగని రొట్టెలు ఉండకూడదని వాక్యం మనం నేర్చుకున్నాం. వీళ్ళు పొంగిన దాంతో పులిసిన దాంతో, పులుపు పాపంతో ధూపం వేయకూడదు. వీళ్ళు స్తోత్రార్పణ దేవునికి గిల్గాలులో నుండి వాళ్ళు అనుకున్నట్లుగా ఎలా అయితే ఏంటి, దేవుడు ఏదో రకంగా స్వీకరించని దేవుణ్ణి, దేవుడు ఎలా అయితే ఏంటి అనుకున్న కోణంలో లేడు. ఇలానే అని కోణంలో ఉన్నాడు దేవుడు, ఇది అని కోణంలో దేవుడు ఉన్నాడు. మనము ఈనాడు చాలామంది ఇశ్రాయేలీలు ఎలా అయితే ఏంట్లేని అనుకుని దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించారు. వీళ్ళు ఎలా చేస్తున్నారంట? గిల్గాల్కి ఎందుకు వెళ్ళొద్దన్నాడు? వాళ్ళు స్తోత్రార్పణ ఎలా ఉంది? పొంగిన దాంతో పులిసిన దాంతో దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డ, దేవునికి ఇష్టం లేకుండా మనం ఆరాధిస్తే, దేవునికి కోపం తెచ్చినట్లుగా మనం మందిరంలోకి వస్తే నష్టపోతాం. గిల్గాలుకి ఆ యొక్క బేతేలుకి ఎందుకు వెళ్ళొద్దన్నాడంటే, వీళ్ళు ఎలాగున్నారంటే బలులు తీసుకొచ్చి దశమ భాగము అని ఇస్తున్నారు. దశమ భాగము దేవుని సొమ్ము. బలి ఎవరిది? నా పాపం కోసం అర్పించేది బలి. వీళ్ళు ఆ బలిని తీసుకొచ్చి, పాపం చేత పట్టుకొచ్చిన ఆ బలిని తీసుకొచ్చి ఇది 10% ఇవ్వడం ఏంటి? వాళ్ళు
10% వేరు, బలి వేరు కదా. బలిని తీసుకొచ్చేసి దశమ భాగం కింద ఇస్తున్నారు. దశమ భాగము యెహోవా సొమ్ము. నువ్వు పాపం చేసి, నువ్వు లోకంలో ఉండి, నువ్వు చేయరాని క్రియలు చేసి దేవునికి కోపం పుట్టించి దేవుని కోపాన్ని చల్లార్చడానికి ఎవరునమ్మా, దేవుని కోపం చల్లార్చడానికి అట్టుకొచ్చి నువ్వు బలర్పిస్తున్నావు. అది దశమ భాగం అంటే ఎట్లా? అలాంటి అక్రమంలో వాళ్ళు ఉన్నారు కనుక ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు? దేవుడు తన ప్రజల్నే అక్రమము కలిగిన ప్లేసుల్లోకి వెళ్ళొద్దు అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు? బేతేల్కి. మరి గిల్గాల్కి ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడు? అక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళు స్తోత్రార్పణ ఎలా ఉంటుంది? పులిసింది, పొంగింది, పాపంతో కూడింది. అందుకని వాళ్ళు అక్కడికి కూడా వెళ్ళొద్దు అన్నాడు. ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడు అంటే, వీళ్ళు లోపంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నందుకు దేవుడు వాళ్ళకి పనిష్మెంట్ వేశాడట. ఎవరికి? ఇశ్రాయేలులకి పనిష్మెంట్ పడింది. ఏంటి ఆ పనిష్మెంట్ అంటే, దేవుడు వాళ్ళకి ఆహారం లేకుండా చేసేసాడంట. స్తోత్రం. ఎలా పడితే అలా దేవుణ్ణి ఆరాధించినందుకు సమస్యలండి. వెళ్ళొద్దు 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 అని ఎందుకు చెప్తున్నాడంటే, దేవునికి వచ్చే నష్టం ఏమీ లేదు. వీళ్ళు దేవుణ్ణి ఎలా పడితే అలా ఆరాధిస్తున్నందుకు, వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా తిరిగి పట్టణం పోయి, పట్టణంలోను గిల్గాలులోను బేతేలులోను స్వేచ్ఛగా వీళ్ళు తిరిగి వచ్చినందుకు దేవుడు వాళ్ళకి ఏం చేశాడో తెలుసా? శిక్ష ఎలా వచ్చిందో తెలుసా? వాళ్ళకి ఆహారం లేకుండా చేశాడు. ఇంకా వాక్యం సెలవిస్తుంది కదా, వాళ్ళకి ఒక చోట వర్షం పడుతుంది, మరొక చోట ఎండను పుట్టించాడంట. ఒక చోట వర్షం ఏంటి, మరొక చోట ఎండ ఏంటి? వర్షం వస్తే ఎవరైనా బయటికి వెళ్తారా రేపకమ్మ? వెళ్ళరు. ఎండ కాస్తే బయటికి వెళ్తారా? మీ 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 ఫోన్లకు రావట్లేదా? ఏమైనా అత్యవసర పరిస్థితి అయితేనే బయటికి వెళ్ళండి. వస్తుందా మీ ఫోన్కి? ఏ అత్యవసర పరిస్థితి కాకపోతే ఎక్కడికి వెళ్ళకూడదంట? బయటికి వెళ్ళకూడదంట. అంటే ఇక్కడ వాక్యము ఏం చెప్తుంది? వీళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతున్నందుకు ఒక పక్క వర్షం, మరొక పక్క ఎండలు. వీళ్ళు ఇటువంటి సమస్యలు దేవుడు వాళ్ళకి పుట్టిస్తూ వచ్చాడు. ఇంకా వీళ్ళకి మాట విని తిరిగి ఇది రెండు పుట్టించినా సరే వీళ్ళలో మార్పు రాలేదు. సమస్యలు, పనిష్మెంట్లు, ఏమండి కఠినమైన శిక్ష ఎందుకు వస్తుందంటే తిరిగి వస్తామని. ఎక్కడికి? దేవుని దగ్గరికి. ఎక్కడికి తిరిగి వస్తామని? దేవుని దగ్గరికి తిరిగి వస్తామని. వీళ్ళలో అయినప్పటికీ కూడా మార్పు రాలేదు. మళ్ళీ దేవుడు ఏం చేశాడో తెలుసా? గొంగల పురుగుతో మాట్లాడాడు యేసయ్య. స్తోత్రం. ఏ పురుగుతో మాట్లాడాడు చెప్పండి? గొంగల పురుగుకి ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? ద్రాక్ష తోటలోకి వెళ్ళు, అంజూరపు తోటలోకి వెళ్ళు, ఇంకొక తోట ఉంటుంది అక్కడ, ఆ తోటలోకి వెళ్ళి ఫలాలు ఏమీ లేకుండా పూతంతా అని స్వాధీనం చేసుకో. దేవుడు రాబడి మన మీదకి రావాలి అంటే దేవుని యొక్క హస్తం ఉండాలి. వస్తున్నటువంటి ఆరోగ్యము మనం అనుభవించాలంటే ఆ ఆరోగ్యంలో దేవుని కాపుదల. మనం ఏదైనా తీసుకోవాలి అంటే అది ఎవరి అనుమతితో రావాలి? దేవుని అనుమతితో రావాలి. దేవుని అనుమతితో వస్తే మనం అనుభవిస్తాం. దేవుని అనుమతితో వస్తే మనకి క్షేమం. దేవుని అనుమతి లేకుండా వస్తే మనకి కీడు. ఏంటంట? దేవుడి అనుమతితో రాకపోతే మనకి కీడు. వీళ్ళకి ఏం చేశాడు? ద్రాక్ష తోటల్లోకి, అంజూరపు తోటల్లోకి, ఒలీవ తోటల్లోకి ఏం వెళ్ళిపోయినాయి? గొంగల పురుగు వెళ్ళిపోయి పంట అంతా పాడు చేసేసింది. అయినా వీళ్ళల్లో మార్పు అనేది రాలేదు. అక్కడ మరోటి ఆ వాక్యంలో మరొక మాట చూపిస్తూ ఉంటాడు దేవుడు. సొదొమ గొమొరాని నేను పాడు చేశానే. సొదొమ గొమొర పరిస్థితి ఎలాంటి పరిస్థితి? అటువంటి పరిస్థితిని కూడా ప్రజలకు పుట్టించాడంట. సొదొమ గొమొరలో ఉన్నటువంటి పరిస్థితి నాశనానికి కలగజేసినా సరే వాళ్ళలో ఎవరిలో కూడా కొంచెం దూరంగా ఉండవు. వాళ్ళలో ఎవరిలో కూడా మార్పు రాలేదంట. ఎందుకు ఎండ కాసింది? ఎందుకు వర్షం కురిసింది? ఎందుకు వాళ్ళకి ఆహారం లేకుండా చేసిందని వాక్యం సెలవిస్తుంది. ఇంకెందుకు వాక్యం గొంగల పురుగుల్ని పంపించి వాళ్ళకి పంట లేకుండా చేసిందని అంటే దేవుడు తన ప్రజలు తిరిగి వస్తారేమోనని. స్తోత్రం. దేవుడు నువ్వు సమస్యల్లో ఉన్నావా? నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావా? నీకు ఏదేమైనా పనిష్మెంట్ ఏమైనా పడిందా? అది దేవుడు పెట్టాడు బిడ్డ. ఎవరు పెట్టాడు? నువ్వు మేలును చేయనా మాని కీడును చేస్తున్నావు. నువ్వు మేలును చేయనా మానేసి కీడుని చేసినందున నీ ఆరోగ్యము క్షీణించింది. నువ్వు మేలు చేయనా మానేసి కీడు చేసినందున నీ రాబడి పడిపోయింది. ఈరోజు నా సబ్జెక్టు దేవుడు మాట్లాడే దేవుడు ఏం మాట్లాడతాడు?
తన ప్రజలకు ఏ వర్తమానం అందించాలనుకుంటాడో అదే. ఈనాడు పరిస్థితులు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు రావడానికి నువ్వెక్కడో రాంగ్ స్టెప్ ఎత్తున్నావు. నువ్వు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నావు, ఉండకూడని వారితో ఉంటున్నావు. నీకు ఏదో ఎందుకు నష్టం వస్తుందనంటే నువ్వు మేలు మార్గం గుండా వెళ్ళినాం మానేసి కీడు మార్గం గుండా వెళుతున్నావు. నేను ఈ పనులు చేసినందుకు మేలా, ఈ పనులు చేసినందుకు కీడా అనేది నీకు నీవే పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలి? నీ పనులను బట్టి, నీ ఆలోచనలు బట్టి, నీ ఉద్దేశాలను బట్టి నీకు నీవే పరీక్ష చేసుకోవాలి. మేలు రావాల్సిన దానికి బదులు నాకు కీడెందుకు వచ్చింది అంటే నేను ఎక్కడో దేవుని మాట విన్నట్టే విన్నాను కానీ దేవుని మాట నేను వినలేదు. ఎక్కడ వినలేదు? తడుంకో. నాన్నం పడిపోయింది కదా, ఒక స్త్రీ నాన్నం పడిపోయింది. నాన్నం పడిపోయిన తర్వాత వేరెవరో వచ్చి తడవలేదు నీ నాన్నం ఎక్కడుంది అని. ఎక్కడుంది? నీ నాన్నం నాకు దొరికింది, నీ నాన్నం తీసుకో అని అనలేదు. ఆమె ఏం చేసిందో తెలుసా? దీపం వెలిగించింది. స్తోత్రం. ఈరోజు నువ్వు వెలిగించబడాలి. స్తోత్రం. ఈరోజు నువ్వు వెలిగించబడితే నీ లోపాలని కనిపిస్తాయి. కొందరికి దేవుడు ఎంత మాట్లాడినా, దేవుడు ఎంత దర్శనాలు ఇచ్చినా వాళ్ళ లోపాలు వాళ్ళకి కనిపించవు వాళ్ళకి. కారణం ఏంటి? వాళ్ళు దీపం వెలిగించుకోవట్లేదు, చీకట్లో ఉన్నారు. చీకట్లో ఉంటే నాన్నం కనబడుతుందా? చీకట్లో ఉంటే లోపాలు కనిపిస్తుందా? దేవుడిస్తాడు, పొందుకోవడానికి నువ్వు యోగ్యురాలువేనా? మరి నేను యోగ్యురాలనో కాదో నువ్వేం చేయాలి? చీకట్లో ఉంటే నీకు అర్థం కాదు. నువ్వు ఎక్కడికి రావాలి? వెలుగులోకి రావాలి. వెలుగులోకి రావాలంటే పడిపోయి నాన్నం ఏం చేసింది? వెలిగించింది. ఏం వెలిగించింది? దీపం వెలిగించి శుభ్రంగా చీపురు పట్టుకుని మంచం కింద నుంచి ఊడుస్తుంది. స్తోత్రం. అప్పుడు ఏం చేసింది? దీపం వెలిగించకపోతే ఆమె నాణ్యం దొరుకుండేది కాదు. బిడ్డ, నువ్వు చీకట్లో ఉన్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్నా, నువ్వు దీపం వెలిగించు. దీపం వెలిగిస్తే నీ లోపాలని నీకు కనిపిస్తాయి. నీ బుద్ధులు, నీ ఆలోచనలు, నీ యొక్క తలంపులు ఎంత నీచ నికృష్టంగా ఉన్నాయో నీ తలంపులు. అసలు నువ్వెవరివి, నువ్వేం ఆలోచిస్తున్నావు, నువ్వేమై ఉన్నావో అన్ని నువ్వు దీపంలోకి వస్తే, వెలుగులోకి వస్తే, నువ్వు దీపాన్ని వెలిగించుకుంటే నీ లోపాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. వీళ్ళందరినీ వచ్చేయమంటున్నాడు. కారణం ఏంటంటే కన్యక పడిపోయిందట. కన్యక పడిపోతే కన్యకను లేపాలనే వాళ్ళు కూడా ఎవరూ లేరట. ఈ మాట ఎవరు చెప్తున్నారు తెలుసా? దేవుడు చెప్తున్నాడు. ఈరోజు నువ్వు పడిపోతే నిన్ను లేపాలనుకునే వాళ్ళు ఉన్నారు. నీకు కాస్త ఊతనిస్తున్నారు, బుద్ధి చెప్తున్నారు, మందలిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. ఇంకా కావాలంటే కర్ర కూడా పట్టుకుంటున్నారు నాలాంటి వాళ్ళు. ఆనాడు అంటున్నాడు కదా వాక్యం, ఆ వాక్యంలో ప్రభు అంటున్నాడు కదా, ఇశ్రాయేలు కన్యక పడిపోయింది, కూలిపోయిందంట. మరి ఆ కన్యకను ఎవరు కూల్చారు? కన్యకులు లేరట. మరి కన్యకులు లేరంటే ఇంకెవరున్నారు అక్కడ? అందరూ. ఆమె పడిపోయింది, ఆమెకు ఊతనిచ్చి ఎవరో లేపలేదు. ఈరోజు నువ్వు పడిపోతుంటే నిన్ను హెచ్చరిస్తున్నారు, నీకు బుద్ధి చెప్తున్నారు. వాక్యపు వెలుగులో నీ యొక్క లోపాలు సూటుగా వస్తున్నాయి. రాజీ లేదు. దేవుడు దర్శనాన్ని ఎలాగిస్తాడు? దాసిస్తాడా? దేవుని మాట ఎలా ఉంటుంది? దాసి ఉంటుందా? దేవుని మాట ఎలాగ ఉంటుంది? చాలా స్పష్టంగా ఉంటుంది, అందరికీ అర్థమయ్యే భాషలోనే ఉంటుంది, మరుగేమీ ఉండదు. మరి దేవుని స్పష్టంగా నీతో మాట్లాడుతుంటే నువ్వు లెగుస్తున్నావా? ఆ కన్యకను లేపేవాళ్ళు లేరు. ఆ కన్యక పడిపోయిందని యేసయ్యకి ఎంతో బాధ ఉంది. ఇశ్రాయేలు కన్యక పడిపోయిందని, ఇశ్రాయేలులో కన్యక పాడైపోయిందని, అందుకని ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు? పట్టణానికి కూడా నువ్వు వెళ్ళకు బిడ్డ. పట్టణానికి 1000 మంది పోతుంటే తిరిగి మళ్ళీ 100 మందే వస్తున్నారు. మరి 900 మంది ఏమైపోయారు? ఏ కన్యకతో ఏ పాపంలో ఉన్నారో. దేవుని ప్రజల కోసం చెప్తున్నాడు దేవుడు, అన్యుల కోసం చెప్పట్లా, దేవుణ్ణి ఎరిగిన వారి కోసం చెప్పట్లా. దేవుని మాటలు దేవుని ప్రజలకండి. దేవుని ప్రజల్లో లోపాలు ఉంటాయంటే దేవుని ప్రజల్లో లోపాలు ఉంటాయి. ఏ లోపం ఉండకూడదనే కదా నీ లోపాన్ని చూపిస్తున్నాడు దేవుడు. అందుకేగా అక్కడికి వెళ్ళకు, బేతేలుకి వెళ్ళకు, గిల్గాల్కి వెళ్ళకు, వాళ్ళ అర్పణలో లోపం ఉంది అని చెప్తున్నాడు. వాళ్ళు పులిసిన దాంతోనూ పొంగిన దాంతోనూ పట్టుకొస్తున్నారు, ఇస్తున్నారు. ఎలా ఉన్నారు? పాపంతో ఉన్నారు. అందుకు వాళ్ళు ఏం పుట్టిస్తున్నాడంట? వ్యాధులు. ఈరోజు వ్యాధి రావడానికి నువ్వేదో లోపంలో ఉన్నావు.
నీకు ఆహారం లేకపోవడానికి, కడుపు నిండా ఆహారం లేకపోవడానికి నువ్వు ఏదో లోపంలో ఉన్నావు. నీ శరీరం క్షీణించిపోవడానికి నువ్వు ఏదో లోపంలో ఉన్నావు. నువ్వు ఎంత కష్టపడుతున్నా రాబడి నీకు రాకపోవడానికి ఏదో లోపంలో ఉన్నావు. సొదొమ గొమొర్రా పట్టణం నాశనమైనట్లుగా కొందరు నాశనం అవుతూ ఉన్నారే. ఇవన్నీ ఎందుకు పుట్టించాడంటే నా ప్రజలు మళ్ళీ తిరిగి నా దగ్గరికి వస్తారు అని. యేసయ్య నువ్వు బ్రతకడానికి సమస్యలు పుట్టించాడు, చనిపోవడానికి కాదు. నువ్వు బ్రతుకున్నట్లుగా ఏం విడిచిపెట్టన్నాడు? నువ్వు బ్రతుకున్నట్లుగా ఏం విడిచిపెట్టన్నాడు? కీడు. ఈరోజు ఆ మాటలు మీతో నేను చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. మందిరానికి వెళదాంలే అనే కాలంలో మనం లేము, వచ్చిపోయే కాలంలో మనం లేము, చెడు కాలంలో ఉన్నాం. ఇది ఏ కాలం? చెడు కాలం. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియని కాలంలో మనము ఉన్నాం. ఈరోజు ఇలాగున్నావు, రేపు ఎలాగుంటావో తెలియని కాలంలో మనము ఉన్నాం. అందుకను నీతిమంతులు మీరున్నారుగా, పరిశుద్ధులు మీరున్నారుగా, పరిశుద్ధులు నీతిమంతులు అనేవాళ్ళు ఓరకుండి చూడు అంటున్నాడు. ఎలాగుండాలంట? పరిశుద్ధులు నీతిమంతులు మౌనంగా ఉండే కాలంలోకి దేవుడు కూడా సైలెంట్ అయ్యే కాలంలోకి వచ్చేసాడు. దేవుడు తన తీర్పు తీర్చేటప్పుడు మౌనంగా ఉంటాడని చెప్పి నేర్చుకున్నామా? ఇక్కడ ఈ వాక్యంలో ఏం నేర్చుకుంటున్నామో తెలుసా? ఆ రోజుల్లోనూ ఆ కాలంలోనూ సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ వచ్చాయి. ఏ రోజుల్లో? మన పితరుల కాలంలో. ఏ రోజుల్లో? మన పితరుల కాలంలో. ఎలా? మన పితరుల కాలంలో కూడా దేవుడే సహాయం చేశాడు మన పితరులకు. ఏ ఒక్కరూ కార్యం చేయలే. రాజు ఆజ్ఞను కూడా మార్చేసి ప్రజలు దేవుడి కోసం కార్యాలు చేస్తూనే వచ్చాడు. స్తోత్రం. ఆ రోజులో ఏ ఆజ్ఞను మార్చాడు? రాజుల ఆజ్ఞను మార్చి దేవుడు తన ప్రజలకు కార్యం చేశాడు. ఈ రోజుల్లో కూడా దేవుడే కార్యం చేయాలి, ఏ నరుడు కాదు. ఆమేన్. ఆ రోజుల్లో దేవుడే తన కార్యాన్ని చేశాడు తన ప్రజలకు. ఈ రోజుల్లో కూడా దేవుడే కార్యాన్ని చేయాలి తన ప్రజలకు. ఆ రోజుల్లో దేవుడు కార్యాలు మామూలుగా ఉండేవి కాదు. బలిసిన వారు, బక్కసిక్కిన వారు, అన్ని పవర్ అధికారాలు ఉండేవాళ్ళు ఆ కాలంలో కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరికి కూడా బేదలకు సహాయాన్ని చేయలేదు. మరి ఎవరు సహాయం చేశారు? డబ్బున్న వాళ్ళు, ధనవంతులు, ఐశ్వర్యవంతులైన వారు మన పితరుల కాలంలో ఉన్నప్పటికీ కూడా, రాజులు సైతము ఉన్నప్పటికీ కూడా ఆ రాజులుగా పిలువబడుతున్న వాళ్ళు చంపాలని చూసారే తప్ప ఎవరితో సహా? భక్తుడైన దావీదుతో సహా వాళ్ళకి సహాయం చేయాలనుకునే వాళ్ళు ఆ కాలంలో లేరు. మరి ఎవరైనా సహాయం చేశాడంటే ఆ కాలంలో యేసు మాత్రమే. స్తోత్రం. ఆ కాలంలోనూ యేసు నామధేయుడే, ఈ కాలంలో కూడా యేసు నామధేయుడే. స్తోత్రం. ఆ రోజుల్లోనూ యేసయ్య సహాయం చేశాడు. ఎవరికి? చనిపోయిన వాళ్ళకి కూడా. ఆరోగ్యం మనం పోయిన వారం మనం నేర్చుకున్నాం. ఏమని నేర్చుకున్నాం తెలుసా? స్రావ రోగం గురించి చెప్పాను నేను. అప్పుడు ఆవిడ ఎంతోమంది దగ్గర తిరిగిందట. ఆమెకి ఎంతో ఆస్తి ఉంది, పాస్తులు ఉన్నాయి. ఆస్తి పాస్తు ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు కదా. మరి డబ్బు ధనం ఉన్నప్పుడు దేవుడు స్పీడ్గా గుర్తురాడు కదా. నాకేంటి నా బలం, నాకేంటి నా శక్తి అనుకుంది. ఆమె డబ్బును చూసుకుని అనేక మంది దగ్గరికి వెళ్ళిందంట, అనేక ప్రజల దగ్గరికి వెళ్ళిందంట. వాక్యంలో ఉంది కదా, అనేక దగ్గరికి వెళ్ళి తిప్పల పడిందంట. హలో, ఆ రోజుల్లో ఆమె ఏం చేసింది? అనేకులను ఆశ్రయించి 12 సంవత్సరాల నుంచి వ్యాధి. నీ బలహీనత ఎన్ని రోజుల నుంచి? అయ్యబాబు ఇంకో 4 రోజుల నుండి చచ్చిపోతానమ్మా, 12 సంవత్సరాలు కూడా నేను భరింతానమ్మా. ఆ రోజుల్లో వ్యాధులు లేనోళ్ళు ఉన్నారనుకుంటున్నారా? మీరు విన్నారుగా ఎంతమందిని రోగులను నా యేసయ్య స్వస్థపరిచాడో. ఎన్ని సంవత్సరాలు? ఒక్కొక్కరికి 24, ఇంకేవిడికి 12 సంవత్సరాల నుంచి. మనకి రోజు జ్వరం వచ్చిందంటే సాయంత్రం అయినప్పటికీ పోవరదు, మళ్ళీ వెంటనే ఉండకూడదు మనకి. ఈమెకి డబ్బు ఉంది, అందరి దగ్గరికి వెళ్ళింది, అనేక సంకటం పడింది అని వాక్యం చెప్తుంది. తిప్పలు పడింది. ఎవరి దగ్గరికి వెళ్ళి తిప్పలు పడింది? డాక్టర్స్ని ఆశ్రయించి తిప్పలు పడింది, మనుషుల్ని ఆశ్రయించి తిప్పలు పడింది. అన్నీ అయిపోయినాయి అంట. ఆమె కలిగిందంతా అయిపోయిందంట, తమ కలిగిన ఆస్తి అంతా అయిపోయిందంట. ఓ పక్క ఆస్తి అంతా ఆరిపోయింది, ఓ పక్క ఆరోగ్యం అంతా క్షీణించిపోయింది. అప్పుడు విందంట, వాక్యం అంటుంది కదా, అప్పుడు ఆమె యేసుని గూర్చి విని. స్తోత్రం. ఎవరి గురించి వినాలి బిడ్డ? చెడు కాలంలో ఎవరి గురించి వినాలి? నీ కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ఎవరి గురించి వినాలి? ఈమె శరీరం అంతా క్షీణించిపోయిన తర్వాత యేసుని గూర్చి విని, యేసు గూర్చి ఏమిందో, ఏమి వింటే ఆమె విశ్వాసం పొంగుకొచ్చిందో,
ఎంత విశ్వాసం వచ్చిందో తెలుసా? యేసును గూర్చి విన్నప్పుడు యేసు వస్త్రాన్ని ముడితే, స్తోత్రం. ఏ మెడిసిన్ వేసుకుంటే కాదా? మెడిసిన్ వేసుకుంటే కాదు, ఒక వాక్యం చెప్తుంది యేసు వస్త్రాన్ని. మెడిసిన్ వేసుకుంది, మెడిసిన్ వేసుకోవాలి, మంచిదే. అందుకనే ప్రభునే చెప్పాడు మెడిసిన్ వేసుకోవాలని. ఏమని చెప్పాడు? వైద్యుడు ఎవరికంటే? వైద్యుడు ఆరోగ్యం కలిగినోడుకా వైద్యుడు, రోగికా వైద్యుడు? ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడు అవసరం లేదు, రోగికి వైద్యుడు అవసరం అని నా యేసయ్య చెప్పాడు. అలాగని చెప్పి యేసుని పక్కన పెట్టు, యేసు చెప్పాడుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళమని అని. ఇంక అదే పనిగా చేసావు గాక 12 సంవత్సరాలు మనసు తిప్పలు పడిందే, తప్పదు నీకు నాకు కూడా యేసుని విడిచిపెడితే. ఇవన్నీ అయిపోయిన తర్వాత, బలం క్షీణించిపోయిన తర్వాత, శక్తి క్షీణించిపోయిన తర్వాత యేసు కోసం విన్నదంట. యేసయ్య ప్రేమామయుడని, యేసయ్య స్వస్థపరిచేవాడని, యేసయ్య సహాయం చేసేవాడని, యేసయ్య రోగులకు వైద్యుడని, ఏమందో ఏమి విందో, యేసయ్య ఆశ్చర్యకరుడని, యేసయ్య ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేసేవాడని ఏమి విందో ఆమెలో విశ్వాసం రావడానికి. ఇన్ని మాటలు వింటున్నా నీలో యేసు గురించి విశ్వాసం వస్తుందే? జనసమూహం మధ్యలో ఆమె యేసు కోసం వినగానే ఆమెకి విశ్వాసం ఏమైపోయింది? యేసుని ముట్టాలి అన్న కాడకు తీసుకెళ్ళిపోయింది. స్తోత్రం. యేసుని ముట్టి పాట పాడుతుంది. ఏమని పాడుతుంది? దేవుని స్తుతిస్తుంది. యేసు బాగు చేసిన తర్వాత ఏమని స్తుతిస్తుంది? ఏమని పాడుతుంది? స్వస్థ పాడేను నా రక్తస్రావము, స్వస్థ పాడేను నా రక్తస్రావము, స్వస్థ నా రక్తస్రావము, నేను యేసు ముట్టినందున. ఎవరిని ముట్టింది? యేసుని ముట్టినందున. నేను యేసుని ముట్టాను, స్వస్థపడింది నా రక్తస్రావం. స్తోత్రం. నువ్వు దీర్ఘకాల వ్యాధితో ఉన్నావా? దీర్ఘకాల సమస్యలతో ఉన్నావా? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీకు మెడిసిన్ దొరకట్లేదా? నా యేసయ్య ఆమెను స్వస్థపరిచాడు. యేసు ఆమెను ముట్టినందున, ఆమెను ముట్టినందున, నా యేసయ్య అనేకులను ముట్టినందున. స్తోత్రం. యేసును నువ్వు ముట్టిన స్వస్థతే, నువ్వు యేసును ముట్టిన స్వస్థతే, అటు ఇటు. స్తోత్రం. నువ్వు ఆయన ముట్టాలి అంటే నువ్వెవరి గురించి వినాలి? యేసుని గూర్చి వినాలి. యేసుని గూర్చి వింటే, ఆమె యేసుని గూర్చి విని బ్రతికింది. ఆమె కీడిలో నుంచి నువ్వు రా, పక్కకి సైడ్ అయిపో అన్నాడు. ఎందుకు? నువ్వు బ్రతుకున్నట్లు అన్నాడు. చూడండి, ఆమోసు 5:13. ఇది చెడు కాలము గనుక. బిడ్డలారా, అండర్లైన్ చేసుకోండి. నువ్వు ఏ కాలంలో ఉన్నావో. మంచి రోజులు రావు. మంచి రోజులన్నీ వెళ్ళిపోయాయి, ఇంకా మంచి రోజులు వస్తాయి అని అనుకోకండి బిడ్డలారా. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఎలా ఉంటాడంట? బుద్ధిమంతుడంట పరమునకు పోవు. ఎలా ఉంటాడు? వాక్యం చెప్తుంది పరానికి వెళ్ళిపోతాడంట బుద్ధిమంతులైన వారు ఊరుకోవాలి. నాకు బుద్ధి ఉంది, నా జ్ఞానం ఉంది, నేను బుద్ధి చూపించుకుంటాను, నా జ్ఞానాన్ని చూపించుకుంటాను అనుకునే రోజుల్లో లేము. ఏ కాలంలోకి వచ్చేసాం? చెడు కాలం కనుక బుద్ధిహీనులు ఊరుకోవాలి. మీరు బ్రతుకున్నట్లు కీడుని విడిచి. ఏం వెతకాలంటే మనం బ్రతకాలి అంటే కీడుని విడిచిపెట్టి మేలుని వెతకాలి. అలాగూ చేసిన ఎడల మీరనుకొని చొప్పున దేవుడును అనగా సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉండును. స్తోత్రం. నువ్వు కీడిని విడిచిపెడితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కీడిని విడిచిపెట్టకపోతే దేవుడు నీకు తోడుగా ఉండడు. వీళ్ళకి అదే చెప్తున్నాడు. నువ్వు బుద్ధిమంతుడువా? నువ్వు ఊరికే నిలుచుండి చూడు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని. నీకు బుద్ధి ఎక్కువైపోయి, నీకు జ్ఞానం ఎక్కువైపోయి అలా ఇలా మాట్లాడేస్తావేమో. ఏం మాట్లాడకు. ఒకవేళ నువ్వేవేవో మాట్లాడేసి కీడికి కారణమైపోయే దారి గుండా నువ్వు వెళ్ళిపోయావా? నువ్వు దారి కూడా మార్చేసుకో. ఎందుకు? నువ్వు బ్రతకాలి అంటే కీడుని విడిచిపెట్టు అని వాక్యం సెలవిస్తుంది. ఏంటా కీడు అని అంటే 5వ అధ్యాయము మొదటి నుంచి. ఇశ్రాయేలు వారులారా, మిమ్మల్ని గూర్చి నేను ఎత్తే ఈ అంగలార్పు మాట. అలాగేంటి అంగలార్పు? ఆ మాట ఏంటి? వినండి.
కన్యక అయిన ఇశ్రాయేలు కూలిపోయేను, ఆమె మరి ఎన్నటికి లేవదు. ఏమైపోయింది? కన్యక ఏమైపోయింది? కన్యకే కూలిపోయిందంటే ఇంక మంచి ఏమైనా ఉంటుంది? ఇంకా అక్కడ పరిశుద్ధత ఉంటుందా? నీతి ఉంటుందా? కన్యక కూలిపోయిందంటే ఇంక అక్కడ జరిగేదంతా ఏంటి? పాపం. కన్యక మంచివాళ్ళు, పరిశుద్ధులు, నీతిమంతులు అనేవాళ్ళు ఇక లేరు. ఏమైపోయారు వీళ్ళందరూ? కూలిపోయారు. ఎలా కూలిపోయారు? స్వేచ్ఛ. ఇంకెలా కూలిపోయారు? నా ఇష్టం. ఇంకెలా కూలిపోయారు? దేవుడి మాట వింటాము, మా ఇష్టాన్ని నెరవేరుస్తాం. ఇంకెలా కూలిపోయారు? కన్యకులుగా ఉండవలసిన వారు ఇంకెలా కూలిపోయి ఇంకెలా పడిపోయారు అంటే, నాకు నచ్చినట్లుగా జీవిస్తాను, నాకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తాను అనని వాళ్ళ ఇష్టాన్ని చూపించుకుంటూ వచ్చారు. ఇలా కూలిపోయినందుకురా ఇక్కడ వాక్యం ఏమంటుంది? చదువు. పడిపోయిన కన్యక ఇంకెన్నటికీ లేవదు. ఎవరు లేరంట? లేవనెత్తివాడు ఒక్కడు కూడా లేడంట. భూమి మీద పడవేయబడి ఉంది. ఆమెను లేపేవాళ్ళు ఎవ్వరు లేరు. నిన్ను హెచ్చరించే వాళ్ళు ఉన్నారు, నీకు బుద్ధి చెప్పేవాళ్ళు ఉన్నారు, నిన్ను మందలించే వాళ్ళు ఉన్నారు, నిన్ను తిట్టేవాళ్ళు ఉన్నారు, నిన్ను కొట్టేవాళ్ళు ఉన్నారు, నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఈ దారి కాదు, ఈ దారి గుండగా వెళ్ళని చెప్పేవాళ్ళు కూడా నీకు ఉన్నారు. మరి ఈ కన్యకకు ఎవ్వరూ లేరట. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు వారిలో 1000 మంది బయలు వెళ్ళిన పట్టణస్థులలో 100 మంది తప్పించుకుని వచ్చారంట. ఎక్కడి నుంచి తప్పించుకుని వచ్చారు వీళ్ళు? వెళ్ళినప్పుడు స్వేచ్ఛగా వెళ్ళి ఎందుకు తప్పించుకుని వచ్చారు? తప్పించుకుని వచ్చామంటే అక్కడ ఏం జరుగుంటుంది? మా పని అవుట్ అయిపోతుందండి బాబు మేము తప్పించుకోకపోతే అంటామా లేదా? గుంపులుగా వెళ్ళినప్పుడు, యుద్ధాలు జరిగేటప్పుడు, ప్రమాదాలు జరిగేటప్పుడు ఏమంటావు? నేను అక్కడి నుంచి తప్పించుకుని రాకపోతే నా పని కూడా అవుట్ అంటామా లేదా? 1000 మందిగా వెళ్ళారంట పట్టణంలోకి. వీళ్ళు ఏం చేశారంటే తప్పించుకుని వచ్చారు. తర్వాత ఇక్కడ యెహోవా దేవుడు అంటున్నాడు, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయిస్తే మనం ఏమవుతాం? బ్రతుకుతాం. ఈ లోకంలో బ్రతుకుతాం, పరలోకంలో కూడా మనము బ్రతుకుతాం. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగి దేవుణ్ణి ఆశ్రయించింది. అన్నీ అయిపోయిన తర్వాత బ్రతికిందా చనిపోయిందా? బతికిందా చనిపోయిందా? బ్రతికింది. ఎవరిని ఆశ్రయించినందున? అనేకుల దగ్గర తిప్పలు, అనేకుల దగ్గర సంకటం పడింది. యేసు దగ్గరకు వచ్చిన తర్వాత బ్రతికింది. స్తోత్రం. ఇక్కడ యేసు అన్నాడు కదా, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశించకుడి, బేర్షెబాకు కూడా వెళ్ళకుడి. గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోతారు. ఎవరిని ఆశ్రయిస్తే బ్రతుకుతారట? యెహోవాని ఎవరైతే నమ్ముకుంటారో. ఎప్పుడు నమ్ముకోవాలి? ఏ కాలంలో నమ్ముకోవాలి? నమ్ముకునే కాలం ఇంకా ఎప్పుడో ఉందని అనుకోకండి. దేవుణ్ణి ఆరాధించే కాలం ఇక దొరకదు. దేవుణ్ణి ఆరాధించే కాలాలు వస్తున్నాయని అనుకోకండి. దేవుడు ఎప్పుడు దొరుకుతాడో ఆయన సమీపంగా ఉన్నప్పుడు యెహోవాని వెతకండి అని వాక్యం సెలవిస్తుంది. సమీపంగా ఉన్నప్పుడు అని అంటే సమీపంగా కూడా ఉండకూడని సమయం కూడా ఉంటుందనే కదా ఈ మాట చెప్తాను. యెషయా గ్రంథము 55 అధ్యాయము 3వ వచనము, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల ఎలా బ్రతుకుతారంట? వింటే. మేము ముందు చెప్పాను నేను, ఒక స్త్రీ ఏం చేసింది? ఆమె యేసును గూర్చి విని, బిడ్డ వాక్యం వింటున్నావు, గుర్తుంటుందా? ఏవేవో దాచుకుంటున్నావు, గుర్తుంటుంది. ఎవరెవరు కొన్ని డబ్బులు ఇస్తున్నావు, నీకు గుర్తుంటుంది. ఎవరెవరికో నువ్వేం పెట్టావో నీకు గుర్తుంటుంది. వాళ్ళకి నేను పెట్టాను కాబట్టి వాళ్ళు నాకు పెట్టాలి, అవి గుర్తుంటున్నాయి. మరి యేసు మాటలు గుర్తుంటున్నాయా? యేసు మాటలు ఏం జ్ఞాపకం ఉంచుకోవాలి ఈ రోజుల్లో మనం? యేసు గూర్చి. అక్కడ ఆమె యేసును గూర్చి వింది, ఆమె బ్రతికింది. ఏంటి మీరు బ్రతకడం అంటే ఏంటి? మీతో నిత్య నిబంధన అంటే దావీదుకు చూపించానే శాశ్వతమైన కృప మీకు చూపుతాను. దావీదు చాలా గొప్ప భక్తుడు. అటువంటి దావీదుకు చూపించిన ఆ కృప చెవియొగ్గి దేవుని దగ్గరికి వస్తే మనల్ని ఏ లిస్టులోకి తీసుకువెళ్తున్నాడు ఆయన?
దేవుని మాటలు విని దేవుని చిత్తాన్ని గైకొని దేవుని ఉద్దేశాలను మనము పాటిస్తే ఏ లిస్టుకి ఏ కోవకు వెళ్తున్నాం? దావీదుకు చూపించిన శాశ్వతమైన కృప. దావీదును చంపాలనుకున్నారు, దావీదు ఉండకుండానే చేయాలనుకున్నారు. దావీదుకి ఇంటిలోనూ విలువ లేదు, సమాజంలోనూ విలువ లేదు. అటువంటి దావీదును యేసయ్య చూశాడు. స్తోత్రం. యేసయ్య దావీదుని చూసి ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు? ఏ స్థితికి తీసుకెళ్ళిపోయాడు? కొందరు పోస్టులు కట్ చేసి ఆ పోస్టులు కూడా దావీదుకి ఇచ్చే స్తోమతకు తీసుకెళ్ళిపోయాడు. స్తోత్రం. అటువంటి శాశ్వతమైన కృప నీకు కావాలంటే నువ్వు చెవియొగ్గి రావాలి. ఏ మాటల కోసం? ఇరుగమ్మ పొరుగమ్మ మాటల కోసం కాదు, దేవుని మాట కోసం. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు? దేవుడు నన్ను చూస్తే నాతో ఏం మాట్లాడతాడు? నేను దేవుడిని ఏం వేడుకోవాలి? దేవుడు నాకేం సహాయం చేయాలి? ఈ సంబంధం లేదు ఈనాడు చాలామందిలో. నేను వెళ్ళాలి, ఇరుగమ్మ పొరుగమ్మ చూడాలి. నేను ఎంత పెద్ద వయసు అయిపోయినా సరే నేను ఇంకా యంగలా కనిపించాలి. వాళ్ళకి వీళ్ళకి మధ్య భేదం చూసుకునేటప్పుడు నా హోదా, నా పద్ధతి వేరేగా కనిపించాలి. ఇవి తుచ్చమైన భూ సంబంధం. ఎవరికి పనికొస్తాయి? నీట్లో ఆ యొక్క ఆలోచన నీ కుటుంబాన్ని కట్టగలుగుతాయా? ఆలోచన నీకేమన్నా క్షేమాన్ని ఇస్తాయా? ఆలోచన నువ్వు బ్రతకడానికి ఏమైనా 2 రోజులైనా బ్రతకడానికి ఏమైనా సహాయం చేస్తాయా? పనికి మాలిన ఆలోచనలో దేవుని కోసం వినడానికి చెవియొగ్గి రావాలి. స్తోత్రం. మొదట్లో చెప్పాను కదా నేను, ఈమె యేసును ముట్టింది, ఈమెకి ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. చెవియొగ్గి వింది. ఎవరి మాటలు? యేసు మాటలు. యేసు మాటలు చెవియొగ్గి వింది కనుక ఆమెలోకి ఏమొచ్చింది? జీవం వచ్చింది. ఎక్కడెక్కడైతే జీవం లేని క్రియలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే బలహీనమైన క్రియలు ఉన్నాయో, క్రిములు ఉన్నాయో, అవన్నిటిలోకి ఏమొచ్చేసింది? యేసు వస్త్రం ముట్టంగానే జీవం వచ్చేసింది. అందుకే ఆమె బ్రతుకుతూ వచ్చింది. దేవుని బిడ్డలారా, మనం బ్రతకాలి అంటే మనం చెవియొగ్గి దేవుని దగ్గరికి రావాలి. అలా వస్తే శాశ్వతమైన కృప చూపిస్తానని వాక్యము సెలవిస్తుంది. 6వ వచనం చూడండి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ని వెదకండి. అంటే దేవుడు దొరకలేని కాలం కూడా ఉంది. దేవుడు దొరకడా ఇక అంటే దేవుడు దొరకడిక. ఎప్పుడు దేవుడు దొరుకుతాడో అప్పుడే వెతుకు బిడ్డ అంటుంది వాక్యం. దేవుడు దొరికే సమయంలో తిరుగుతూ, దేవుడు దొరికే సమయంలో ప్రయాణాలు చేస్తూ, దేవుడు దొరికే సమయంలో స్వేచ్ఛ ఉండే సమయంలో నిర్లక్ష్యం చేస్తూ చాలామంది ఉన్నారు. బిడ్డలారా, రేపు దినం దేవుడు నీకు దొరకడు. దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు నీకు దూరస్తుడైపోతాడు. ఇప్పుడే దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడు. స్తోత్రం. అందుకనే దేవుడు దగ్గరగా ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రేమించు. దగ్గరగా ఉన్నప్పుడు దేవుని మాట చెవియొగ్గిరా. నువ్వు ఏం చేయాలో దేవుని కోసం అవి స్పీడ్గా చెయ్యి. మందిరానికి రావాలా? స్పీడ్గా రా. దేవుడిని నమ్మాలా? స్పీడ్గా నమ్ము. బాప్తిసం పొందాలా? స్పీడ్గా పొందు. లేపు దేవుడు నీకు దొరకడు అని ఇక్కడ వాక్యం చెప్తుంది కదా. యెహోవా నీకు దొరుకు కాలమున ఆయన వెతకండి. అంటే ఏంటి? దొరకని కాలం కూడా ఒకటి ఉంది. మరి ఆ కాలంలో నువ్వు దేవుడు దొరుకుతాడని చూస్తే ఇంకా ఆయన నీకు దొరకడు కదా. మరి మళ్ళీ వాక్యం ఏమంటుంది? ఆయన సమీపముగా ఉండగా వేడుకునే సమయం, మొర్ర పెట్టే సమయం, విజ్ఞాపన చేసే సమయం. చాలామంది ఏరమ్మ మీ పిల్లలంటే స్కూల్కి వెళ్ళిపోయారండి, ఎక్స్ట్రా క్లాసులు ట్యూషన్ పెట్టారండి. ఎప్పుడు? స్కూల్ పెట్టాక. పిల్లలతో రాలేదండి. పిల్లలు ఏమయ్యారంటే ఎక్స్ట్రా క్లాసులు అట్ట ట్యూషన్కి వెళ్ళిపోయారంట. ఫోన్లో సెలవు ఇచ్చాడు హ్యాపీగా ఉండాడని. అప్పుడు ఏరి కుటుంబం ఏదంటే ఊరు వెళ్ళిపోయారండి. నీకు స్కూల్ ఉన్నప్పుడు ఒకటే నీ బ్రతుకు, స్కూల్ లేనప్పుడు ఒకటే నీ బ్రతుకు. అంటే బ్రతుకులో మార్పు, చాలామంది బ్రతుకుల్లో మార్పు కనిపించట్లేదు. స్కూల్ ఉన్నప్పుడేమో స్కూల్ సాకు, సెలవులు వస్తే ఏ సాకు? తిరుగు తిమ్మప్ప తిరగలేను నరసప్ప అని పిల్లలు పాడతారు కదండి. వీళ్ళు ఎక్కడెక్కడికో తిరుగుతున్నారు. ఆ స్కూల్ సెలవుల్లో కూడా కుటుంబంగా వచ్చి మందిరంలో పడాడట్లేదు. ఇక్కడ ఏమంటుంది వాక్యం తెలుసా? యెహోవా ఆయన సమీపముగా ఉండగా ఆయన వేడుకో. కుటుంబంగా వేడుకునే సమయం వచ్చినప్పుడు, భర్త భార్య బిడ్డలుగా వేడుకునే సమయం వచ్చినప్పుడు ఏరి? భర్త ఏడి? భార్య ఏది? బిడ్డలేరి? ఇంటోళ్ళు లేరి? ఆ ఇంటోళ్ళని హెచ్చరిస్తున్నాను, ఈ ఇంటోళ్ళని హెచ్చరిస్తున్నాను అంటున్నావు. ఆ ఇంటోళ్ళని ఈ ఇంటోళ్ళని హెచ్చరించడానికి నీ బ్రతుకు, నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి కాదు పనికిరాదా నీ జీవితం? నీ జీవితం ఒక పక్కకి దిగిపోతున్నా వీళ్ళ కోసం ఆలోచిస్తూనే ఉంటావా? నీ కుటుంబం కోసం ఆలోచన చేయరా?
ఏది దెబ్బకమ్మ? నీ కొడుకేడి? నువ్వు ప్రాణంగా ప్రేమించే కొడుకేడి? లోపాల్లో ఉన్న కొడుకేడి? లోపంలో ఉన్నప్పుడు లోపాలు కనిపించట్లేదు వీళ్ళకి. లోపంలో ఉన్న వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నారో. అంటే ఈమె ఎలాంటిది? ఈమె ఎలాంటిది? హలో, లోపంలో ఉన్నవాడు, కష్టపడలేనోడు, పనికి రాలేనోడు, కుటుంబం కోసం ఆలోచించలేనోడు, కుటుంబాన్ని అంటుకుని ఉండలేనోడు ఎట్లా నచ్చుతున్నాడు? మరి ఈమె ఎట్లాంటిది? సంథింగ్ ఈజ్ రాంగ్. ఈమె కూడా డామేజీ. దాచుకోకూడదండి. ఏంటి? దాచుకోకూడదు. మంచోళ్ళకి సపోర్ట్ చెయ్యం మనం, కష్టపడే వాళ్ళకి సపోర్ట్ చెయ్యం మనం, దేవుని మందిరానికి వచ్చే వాళ్ళకి సపోర్ట్ చెయ్యం మనం, దేవుని మందిరానికి రాలేని వాళ్ళని, పనికి మాలిన పనులు చేసేవాళ్ళని, అనేకుల్ని పాపిష్టి పనుల్లో ముంచేసిన వాళ్ళకి ఎంత సపోర్టో. కొంచెం కూరట్టుకు వస్తే మంచోడు అయిపోతాడు నీకు వాడు. వాడు వాక్యం ఏమంటుంది? వేడుకో. వేడుకో. ఎప్పుడు వేడుకో? ఆయన సమీపంగా ఉన్నాడు ఇప్పుడు. స్తోత్రం. ఆయన సమీపంగా లేనప్పుడు నువ్వెంత వేడుకుంటా నీకు దొరకడిక. ప్రార్థనకు వచ్చే సమయం, దేవుని వేడుకునే సమయం, ఉపవాసాలు ఉండే సమయం, రోధించే సమయం, మందిరానికి వచ్చే సమయం, ఈ సమయం అంతా పోగొట్టేస్తున్నారు చాలామంది. ఊర్లు, స్కూల్ ఉన్నప్పుడు ఊర్లే, స్కూల్ లేనప్పుడు ఊర్లే. తిరగడం ఎంత ఇష్టమో. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే దగ్గర 366 రోజులు ఎక్కడ కనిపిస్తారో తెలుసా? నడు రోడ్డు మీద, వీధుల్లో, ఊరుల్లో కనిపిస్తూ ఉంటారు. మరి దేవుని గూర్చిన ఆలోచన ఇంకెప్పుడు? కీడు నుండి తప్పించబడంటే ఇంకెప్పుడు తప్పించబడతావు నువ్వు? ఏటి కీడు? స్వేచ్ఛగా తిరిగారనే కదా కీడొచ్చింది వాళ్ళకి. దేవుని ఆరాధించవలసిన రీతిలో ఆరాధించక కదా కీడొచ్చింది వాళ్ళకి. దేవుని పూజించవలసిన రీతిలో పూజించక కదా కీడొచ్చింది వీళ్ళకి. బుద్ధిమంతులేమో ఊరికి చూడాలంట. అప్పుడు బుద్ధిమంతులు వాళ్ళు కీడును కూడా తప్పించకూడదట, తిరిగి పెట్టి అలాగే తిరగనాలంట. ఏమనాలి? వాడు రాలేదా అని అడగకూడదంటే ఇంక బుద్ధిమంతులు మౌనమై ఉండాలట. అదేనా చదివారు మీరు? రేపు రాబోయే తరం మూసుకుని ఉండే టైం బాగుంటుంది అప్పుడు నీకు. ఇంకప్పుడు ఎవడో బుద్ధి చెప్పడో, అప్పుడు ఎవడో హెచ్చరించడో. దేవుడు తన ప్రజలకు తన కాపుదలనిచ్చి శాశ్వతమైన కృపనిచ్చి ఆనాడు ఏలియా వెళ్ళిపోయాడే ఆరోహణమై. ఆ రోజులు రావాలి యేసునామములో. భక్తులైన వారందరినీ ఆయనే తీసుకుపోవాలి. స్తోత్రం. నా జాస, నా శ్వాస అంతా ఎప్పుడు అదే. ఆనాడు ఎలీషా ఎలా వెళ్ళిపోయాడో కీడుని చూడక అలాగే వెళ్ళిపోవాలి. ఇంకా అప్పుడు బుద్ధిమంతులు ఊరికి చూస్తాము తమ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. మరి బుద్ధి లేనోడు పని ఏమైపోతుంది? వాళ్ళకి ఎవరు చెప్తారు? వాడు కీడులో పడి, ప్రమాదంలో పడి వాడు ఏమైపోతాడు? నాశనము అయిపోతాడు. ఇక్కడ వాక్యము వేడుకో అని చెప్తుంది. వేడుకోవలసిన టైంలో మానేసి, వేడుకోవడం మానేసి, రావాల్సిన టైంలో రావడం మానేసి, ప్రార్థించవలసిన టైంలో ప్రార్థించడం మానేసి, తమకు నచ్చినట్లుగా, ఎవరో ఇశ్రాయేలీయులు తమకు నచ్చినట్లుగా ధూపం వేస్తూ, తమకు నచ్చినట్లుగా దేవునికి ఇస్తూ, తమకు నచ్చినట్లుగా స్తోత్రార్పణలు చేస్తూ అంగీకరించాడు ఆ యేసయ్య. అక్రమాన్ని సహించడని ఎప్పుడు చెప్తాను నేను. క్రమము. స్తోత్రం. ఏం కావాలి ఆయనకి? నువ్వు పాడినా క్రమమే, నువ్వు ఇచ్చినా క్రమమే, నువ్వు మందిరానికి వచ్చినా క్రమమే, ఏదైనా క్రమమే. అమ్మ నేను ఎక్కడ క్రమంగా ఉంటాను, నేను బయటికి వెళ్ళి నేను క్రమంగా ఉంటానంటే అబ్బో నా దేవుడు ఊరుకునేవాడు కదా, తన ప్రజలనే ఊరుకోలే. ఇక్కడ మరి తర్వాత చదవండి వాక్యం. భక్తిహీనులు. అమ్మ దేవుడు దొరికేటప్పుడంట ఎవరు విడిచిపెట్టాలంట మార్గం? కీడుని విడిచిపెట్టి భక్తిహీనులు ఏం చేయాలంట? భక్తిహీనులు తమ మార్గమును విడిచిపెట్టి, దుష్టులేమో తమ తలంపులు మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఎవరు యందు జాలి పడతాడు దేవుడు? దుష్టులకు కూడా అవకాశం ఇస్తాడా? దుర్మార్గులు, వీడు దుర్మార్గుడు అండి, ఈ దుర్మార్గుడినే చూస్తున్నాడు. అట్లాంటి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా మీలో? వీడు చెడ్డోడండి, చెడ్డోడినే దేవుడు చూస్తున్నాడు. ఎస్, ఈ రోజుకి కూడా చెడ్డోడిని దేవుడు చూస్తున్నాడు. వాళ్ళ కోసం మొర్ర పెట్టేవాళ్ళు, వారి కోసం రోధించేవాళ్ళు, వారి కోసం ప్రార్థించేసేవాళ్ళు, ప్రభా వీడికి ఒక్క అవకాశం ఇవ్వు అని వేడుకునే వాళ్ళు ఉన్నారు. అందుకని ఇక్కడ వాక్యం అంటుంది కదా, భక్తిహీనులేమో తన మార్గాన్ని విడిచిపెట్టి, దుష్టులేమో తమ తలంపులు మానుకొని, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల వారి యందు జాలి పడతాడట. ఇందాకేమని నేర్చుకున్నాం మనము?
యెహోవా బ్రతికిస్తాడు అని. ఎవరిని బ్రతికిస్తాడు? కీడులో ఉన్న వారందరూ కీడుని విడిచిపెడితే వాళ్ళకి ఏమొస్తుందంట? బ్రతుకు, వాళ్ళలోకి జీవం వస్తుందట. ఈ వాక్యంలో మనకి ఏమొస్తుంది? యెహోవా జాలి పడతాడు. ఎవరిని జాలి పడతాడు? వాళ్ళు వంకర మార్గాలు విడిచిపెట్టి, వాళ్ళ చెడు తలంపులు విడిచిపెట్టి, వాళ్ళు పాపిష్టి ఆలోచనలను విడిచిపెడితే దేవుడు జాలి పడతాడట. దేవుడు ఎవరు ఎందుకు జాలి పడ్డాడో చెప్పి మేము ముగిస్తాను. దేవుడు జాలి పడ్డాడు. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన స్త్రీ ఉందే. ఆమె ఏమనుకుంటుంది? ఆమెలో నడుము వంగిపోయింది, నా శారీరకమైనటువంటి బలహీనత అనుకుంటుంది. కానీ ఆమెలో నడుము వంగిపోయిందని వాక్యం చెప్తుందా? ఆమెలో నడుము వంగిపోవడానికి దురాత్మలు, దెయ్యాలు ఉన్నాయని వాక్యం చెప్తుందా? చెప్పండి. బిడ్డ, నీకు కాలు నొప్పి వచ్చిందా? నీలో ఏ దురాత్మ ఉందో? నీకు ఒళ్ళు నొప్పి వచ్చిందా? నీలో ఏ దురాత్మ ఉందో? నీ శారీరకమైన బలహీనతలతో ఉన్నావా? శారీరకమైన బలహీనతలు కాదు, నీలోకి ఏ దురాత్మ వచ్చిందో. ఈ దురాత్మతో నువ్వు దేవుని మందిరంలోకి వస్తే అవన్నీ ఏమైపోతాయి? యేసయ్య ఎక్కడుంటాడో అక్కడ ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. యేసయ్య జాలిపడి ఆమెకు సహాయం చేస్తే యేసయ్యని ప్రేమించారా, ద్వేషించారా? ఏం చేశారు? నీకు పని పాటు ఏమీ లేదా? నేను ముందు చెప్పాను చూడండి, ఆ రోజుల్లో పట్టించుకునే నాదుళ్ళు లేరు, యేసయ్య ఒక్కడే ప్రజల్ని. స్తోత్రం. ఈ రోజుల్లో కూడా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, యేసు మాత్రమే. యేసు ఎలా కార్యం చేస్తాడు? గొంగల పురుగునైనా పంపిస్తాడు. యేసు ఎలా కార్యం చేస్తాడు? ఏ మిడతనైనా పంపిస్తాడు. కాకిని అనుకుంటున్నారా? బుద్ధి చెప్పడానికి మిడతను వాడుకోలేదు, మరి సహాయం చేయడానికి వాడుకోడు. చేప గురించి విన్నావు, కాకి కోసం విన్నావు. దేవుడు సహాయం చేసే విషయంలో ఈ పురుగులను అల్పమైనవి స్వల్పమైనవి కూడా తీసుకుని దేవుడు నీకు సహాయం చేస్తాడు. స్తోత్రం. యేసయ్య ఆనాడు కూడా ప్రజలకి సహాయం చేస్తూ, బీదల పక్షంగా సహాయం చేస్తూ, ఆరోగ్యం లేని వాళ్ళకి స్వస్థతనిస్తూ, దెయ్యాలు పట్టుకున్న వాళ్ళని దెయ్యాలు వెళ్ళగొడుతూ, ఎవరి దీర్ఘకాల సమస్యలతో ఉన్న వాళ్ళని బాగు చేస్తూ వస్తే యేసయ్యని ప్రేమించారా? నువ్వు ఎప్పుడు బాగు చేస్తున్నావు? విశ్రాంతి దినాన్ని నీకు పనేంటి? ఎవరి మీద రివర్స్ అయ్యారు? ఎవరి మీద? దేవుడు నమ్మున వాళ్ళందరూ ఎవరి మీద రివర్స్ అయిపోయారు? యేసు మీద. యేసయ్యను నమ్ముకున్న నీ స్థలంలో ఉండి యేసయ్య మీద రివర్స్ అవుతున్నావేమో. యేసుని నమ్ముకుని నీ శ్రేష్ఠుల వల్ల యేసయ్యకి కోపాన్ని పుట్టిస్తున్నావేమో. నీ లోపాలు యేసు చూపిస్తుంటే యేసయ్యను దూషిస్తున్నావేమో. లోపాలు విడిచిపెట్టి, కీడుని విడిచిపెట్టి రా అంటే కీడుని ఇంకా టన్నులు చేసుకుంటున్నావేమో. కీడుని, పాపాన్ని, కీడుల్ని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నావేమో. యేసయ్య 18 సంవత్సరాల నుంచి పాపం నడువంగిపోయి దెయ్యం పట్టి బలహీనురాలై ఉండిపోతే, ఆమెకి ఊతనిచ్చేవాళ్ళు ఎవరో లేకపోతే, నీకు ఎవరు సహాయం చేయలేదా అంటే, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు? లోకాసు వార్తలో మనకు కనిపిస్తుంది. నాకు ఎవరూ సహాయం చేయలేదు స్వామి అని. అయితే నేను నీ పొరపెత్తుకున్నాడు, నేనున్నాను కానీ నిన్ను స్వస్థపరుస్తారని దేవుడు ఆమెను ముట్టి ఆమెను స్వస్థపరిస్తే, అక్కడున్న వారందరూ కూడా యేసును నిందించడం, యేసును దూషించడం, యేసుని అపహాసం చేయడం ప్రారంభించాడు. బిడ్డ, యేసును నిందించిన దేవుడి పని చేయడం ఆపడు. ఆయన పని ఆయన చేసుకుంటూనే వెళ్ళిపోతాడు. యేసయ్య స్వస్థపరుస్తాడు, యేసయ్య ఆరోగ్యం ఇస్తాడు, యేసయ్య బలాన్ని ఇస్తాడు. అక్కడేమో ఆ స్త్రీ ఎందుకు జాలి పడ్డాడు నా యేసయ్య. ఆ స్త్రీని బ్రతికించాడు నా యేసయ్య. ఏ స్త్రీని బ్రతికించాడు? ఆ మాటన్నిటిని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చింది. ఇక్కడ ఎవరు ఎందుకు జాలి పడ్డాడు? 18 సంవత్సరాల నుంచి. వీళ్ళు బలహీనతలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి? ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? నీకేమీ లేకుండానే షాకు చెప్పి ఆగిపోతున్నావు. ఏ బలహీనతలు లేకుండానే ప్రార్థన కూటాలు ఆపేస్తున్నావు. ప్రార్థన సమయాన్ని దొంగిలించేస్తున్నావు. వీళ్ళకిలాగా ఏమైనా నడుము వంగిపోయి 18 సంవత్సరాల నుంచి ఏమైనా మంచాన్ని పట్టున్నారా? లేదు కదా. మరి ఏం చూసుకుని దేవుడు నమ్మేస్తున్నావు? ఏ బలం చూసుకుని? ఏ బలమైన ఎన్నాళ్ళు ఉంటుంది? ఎవరు ఎన్నాళ్ళు ఉంటారు చెప్పండి ఈ లోకంలో? 3 నాళ్ళ ముచ్చట. భర్తను నమ్ముకుని వచ్చావు, భర్త నీతో ఉన్నాడా? భర్త నిన్ను విడిచిపెట్టి సీట్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు నమ్ముకుని ఆధారపడుతున్నావు. తల్లిదండ్రులు నేను పట్టించుకుంటున్నారా? వాళ్ళు పట్టించుకోవట్లేదు. మరి ఎవరి మీద నీ విశ్వాసం? యేసయ్య ప్రార్థన దొంగిలిస్తూ, యేసయ్య సమయాన్ని దొంగిలిస్తూ, నువ్వు యేసు కోసం చేయవలసిన పనులు ఎన్నో ఉంటూ నిర్లక్ష్య ధోరణితో ఉంటూ, వాళ్ళు కంటే నువ్వేమైనా గొప్పదానివా? 18 సంవత్సరాల నుంచి మంచం పెట్టున్నదట, నడు వంగిపోయి.
ఆమెకి యేసయ్య సహాయం చేశాడు. నువ్వు యేసు కోసం తెలుసు నీకు సహాయం చేస్తున్నాడా యేసయ్య? 12 సంవత్సరాల నుంచి యేసు దగ్గరికి రాకుండా ఆమెకు సహాయం చేశాడు యేసయ్య. నీకు 12 సంవత్సరాలు అంటే 24 సంవత్సరాల నుంచి యేసయ్య నమ్మవు నువ్వు. మరి నీకు స్వస్థత ఎంత స్పీడ్గా రావాలి? నువ్వు ఎక్కడో లోపంలో ఉన్నావు, ఎక్కడో పాపంలో ఉన్నావు. దేవునికి ప్రార్థించే విషయంలో లోపం, మందిరానికి వచ్చే విషయంలో లోపం, దేవునికి స్తోత్రం చెల్లించే విషయంలో లోపం, దేవునికి ఇచ్చే విషయంలో లోపం, దేవుని మందిరంలో కూర్చునే విషయంలో లోపం. ఈ లోపంతో నువ్వు కీడు తెచ్చుకుంటున్నావు అంటున్నాడు వాక్యం. దేవుడు దొరికినప్పుడే మనం దేవుణ్ణి ఆరాధించాలి. మనం ఎటువంటి లోపాల్లోనూ ఎటువంటి పాపాల్లోనూ ఉండకుండా దేవుడు మనకి ఏం తెలియపరుస్తున్నాడో అలానే మనం భక్తి చేయాలి. ఏ మనుషుడి మీద ఆధారపడకూడదు, ఏ మనుషుల్ని ఆశ్రయించొద్దు. మీరు నన్ను ఆశ్రయిస్తే ఏమవుతారని చెప్తుంది వాక్యం? బ్రతుకుతావు. ఎవరిని ఆశ్రయిస్తే? మీరందరూ మనుషుల వైపు కాదు కానీ దేవుణ్ణి ఆశ్రయించండి. దేవుడిచ్చే యొక్క జీవాన్ని మీ సొంతం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్న మాటలు ముగిస్తూ ఉన్నాను.